దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తామన్నాను. మీరంతా బాగున్నారండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువుని గణపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్యతలను పాలిభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తనలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ కాపుదలను బట్టి, ప్రేమను బట్టి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నడిపిస్తూ మీ ఆత్మచేత దీవిస్తున్నావు. అనేక మందిని విడలను బలపరుస్తున్నావు, నీ దాసుని బలపరుస్తున్న జ్ఞానం ఇస్తున్నావు. నిశ్చితమైతే నా తండ్రి, ఈ యొక్క కార్యక్రమము అనేక మందికి ఆత్మీయమైనటువంటి మేలును అనుభవించడానికి కృపను గ్రహించాం. ఎలాంటి ఆటంకం లేకుండా కృపలో భద్రపరిచి నడిపించాం. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దేవుని వాక్యంలో చదవబడినటువంటి ఈ మాట మనందరికీ చాలా 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 అంటే మరి చెప్పలేం, అంత సుపరిచితమైనటువంటి మాట. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిచర్యను ప్రారంభించేటువంటి ముందు తన కొరకు ఒక 12 మంది శిష్యుని ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక తలంపుతో ఏమండి ఆయన బాప్తిజం పొందిన తర్వాత ప్రారంభించినటువంటి ప్రక్రియ, నా వెంబడి రండి అంటే, సముద్రంలో చేపలు పట్టినటువంటి జాలను చూసి, అయ్యా నా వెంబడి రండి, మిమ్మల్ని ఎక్కడి మీదట మనుషులను పట్టేటువంటి జాలలుగా చేస్తున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఆత్మల సంపాదన అనే దాన్ని చేపల వేటతో సరిపోల్చడం అనేది, ఆ సరిపోల్చడంలో హేతు అనేది ఏమి లేకుండా లేదు. కారణం ఏంటంటే, జాలరులైనటువంటి వాళ్ళు ఆ సముద్రం మీద వెళ్ళేటప్పుడు అంత ఆషామాషి కాదండి, అంత ఈజీ కాదండి, ఉండలేరు కూడా. వారు మంచిగా వేటాడాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ప్రభుత్వం నుంచి హెచ్చరికలు వస్తూ ఉంటాయి. అలాగే క్రీస్తు కొరకు కూడా స్త్రీ పురుషులను కూడా సంపాదించిన విషయంలో కూడా దేవుని బిడ్డలు అలాగే ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. పిల్లరా, మొట్టమొదటిగా పాపులు మన దగ్గరకు రారండి. పాపములను అన్వేషించేవారు మన దగ్గరికి రారండి. వాళ్ళు రావాలని మనం ఆశించకూడదు. కాకపోతే మనమే వారి వద్దకు వెళ్ళాలి. ఇది తొలిమెట్టు సువార్త. దేవుని స్తోత్రం కలిగి ఉంటాయి. చూడండి, ఆ పాపులను కలవడానికి యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడని నేను వాక్యం చెప్తాం. అంటే పరిశుద్ధులు కాదు, కానీ పాపములు జీవించే వారిని కలవడానికే ఆయన ఉన్నతమైన సింహాసనం విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత అండి. ఆయన పాపులు ఎక్కడ ఉంటే అక్కడ, అనగా చూడండి, గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో, పండుగల్లో, అంత్యక్రియల్లో, సముద్ర తీరాల్లో, పర్వతాల్లో, చివరికి సమాధి తోటలో కూడా ఆయన వారిని కలుసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. తన అనుచరులకు ఆయన ఇచ్చేటువంటి ఉత్తర్వులు అంటే లేక ఆ నిబంధనలు, తొలి ఉత్తర్వులు ఏంటంటే, వెళ్ళండి. మనం వెళ్ళేంత వరకు ప్రజలు మన దగ్గరికి రారంటండి. అందుకే ప్రభు అన్నాడు, మీరు వెళ్ళండి, సర్వ సృష్టి వెళ్ళి సువార్త ప్రకటించండి సర్వజనులకని. హల్లెలూయా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రజల యొద్దకు వెళ్ళడం మాత్రమే కాదు, కానీ వారితో తను సమైక్యపరచుకున్నాడు. అంటే వారిలో కలిసి ఐక్యమయ్యేటువంటి విధానంగా ఆయన తన సార్వభౌమత్వాన్ని విడిచిపెట్టి స్నేహతత్వాన్ని అలవాటు చేసినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. హల్లెలూయా. ఏమండి, ఆయన పాపరహితుడైనటువంటి దేవుడు. పాపం ఏమాత్రం కూడా ఆయనలో లేదండి. పాపానికి అతీతుడైన, పాపములో జన్మించలేదు ఆయన. పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగానే జీవించాడు. అయినప్పటికీ పాపులైనటువంటి స్త్రీ పురుషులు ఏమండి వారిని తన సహోదరులుగా పిలవడానికే ఆయన ఆశపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఎటువంటి సమస్యలు, ఈ రోజు చాలా మంది మనము ఏమంటే వారిని బంధువులుగా సహోదరి పిలవాలంటే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి
పాపులైనటువంటి స్త్రీ పురుషులను నా సహోదరుడు, ఈమె నా సహోదరి అని పిలవడానికి ఎలాంటి సమస్య ఆయనకి ఎదురు కాలేదండి. అపోజిట్ పౌలుకు ఇంచుమించుగా అలాంటి మనసే ప్రభు చేత పట్టుబడిన తర్వాత వచ్చింది. దేవుని స్తోత్రం కలుగు. అందుకే పౌలు చెప్పిన మాట ఏంటో తెలుసా? క్రీస్తునొద్దకు తీసుకురావడానికి ప్రతి ఒక్కరితో కూడా సరళమైనటువంటి విధానము, ఓ మంచి విధానములో నేను వారి ఎదుగు వెళ్తున్నాను, ప్రయత్నిస్తాను. సువార్తను ప్రకటించడం నిమిత్తము ఏమండి ఇదంతా నేను చేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగు. అంటే చూడండి, వారు మన దగ్గర రావాలంటే ముందు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ పాపులను రక్షించిన తన ప్రతిష్టను విడిచిపెట్టేశాడు. ఆయన తన ఉన్నతమైన సార్వభౌమత్వాన్ని విడిచిపెట్టేశాడు. శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ఏమండి పాపులందరినీ కూడా ఆయన కొరకు ఏర్పాటు చేసుకుని ఆయన తన రాజ్య వారసులుగా వ్యాప్తి చేయడానికి, రాజ్యంలో వారసు ఉండడానికి ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు. అందరిని రక్షించి ఒక మంచి మార్గంలో నడిపించాడు. దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలలా భారముతో ప్రయాసం పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగు తొట్టలిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇరుకుల ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేదన నుండి నామూలం మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఇది నా ప్రయాణం కొరకు వందనా చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమంగా ఇచ్చేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఓదర్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.